ఓం నమో భగవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మహంకాళి అన్నపూర్ణ కొత్తగా ఒక కొబ్బరి లడ్డు ట్రై చేశాను అనమాట. ఎలా చేశానంటే పచ్చి కొబ్బరి 250 గ్రాముల పచ్చి కొబ్బరి సన్నగా గ్రైండింగ్ చేశాను. మళ్ళీ చక్కెర 300 గ్రాముల చక్కెర, 325 గ్రాముల చక్కెర, గోధుమ పిండి అంటే అందులో సగం పావు కేజీ 250 గ్రాముల కొబ్బరి కదా, అందులో సగం గోధుమ పిండి మరపట్టించిందైనా సరే, సూపర్ పిండి అయినా సరే, ఏదైనా సరే అందులో సగం అంటే 125 గ్రాములు, 250 గ్రాముల కొబ్బరి, 325 గ్రాముల చక్కెర, 125 గ్రాముల గోధుమ పిండి, 75 గ్రాముల నెయ్యి. అయితే ముందుగా కొబ్బరి మంచిగా సన్నగా గ్రైండింగ్ చేశాను. చేసిన తర్వాత చక్కెరలో ఒక 4 ఇలాచీలు ఒలిచి సన్నగా గ్రైండింగ్ చేశాను అనమాట. అంటే ఇలాచీ దంగడం కోసం అలా గ్రైండింగ్ చేశాను. లేకుంటే మామూలుగా కొబ్బరిలో వేసుకోవచ్చు చక్కెర, కానీ ఆ పచ్చి కొబ్బరి తురుములో చక్కెర వేసి కలిపి చిన్న మంట మీద ఉడికించాను. మొత్తం గట్టి కాకుండా కొంచెం లైట్గా ముద్దగా ఉన్నప్పుడు బంద్ చేశాను అనమాట. తర్వాత ఇది గోధుమ పిండి కొంచెం దొడ్డు కడాయిలో పోసుకున్నాను. నెయ్యి 125 గ్రాముల పిండి కదా, 75 గ్రాముల నెయ్యి వేసి మంట సిమ్లో పెట్టి వేయించాను. వేయించిన తర్వాత ఈ 2 గోరెచ్చగా ఉన్నప్పుడు 2 ఒక దగ్గర కలిపి లడ్డూలు చుట్టాను. అయితే లడ్డూలు కొంచెం రాలేవు, పొడి పొడిలాడుతూ ఉన్నాయి అనిపించింది అనుకో, ఏమి భయపడవసరం లేదు. కొద్దిగా పాల చుక్కలు, కొన్ని చుక్కలు పాలు, ఎక్కువ కాదు, ఎక్కువ అయితే పాల అవుతుంది, కట్టనీకి రాదు. కొద్దిగా పాల చుక్కలు వేసి కూడా కట్టుకోవచ్చు. పచ్చిగా ఉంటే ముద్దలా ఉంటే అలాగే కట్టుకోవచ్చు. లేకపోతే కొంచెం పొడి పొడి అనిపించింది అనుకోండి, కొద్దిగా పాల చుక్కలు వేసి కట్టుకోవచ్చు అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, 250 గ్రాముల పచ్చి కొబ్బరి, 125 గ్రాముల పిండి, 75 గ్రాముల నెయ్యి, 325 గ్రాముల చక్కెర ఇవన్నీ వేసి లడ్డూలు చుట్టానమాట. మళ్ళీ వీడియో చేసి చూపెడతాను, కానీ అందాక సెట్ అవుతాయా లేవా అని, కుదురుతాయా లేవా అని ఇలా ట్రై చేశాను. బాగా వచ్చాయి. మళ్ళీ ఇంకో వీడియో పెడతాను, కానీ అందాక బాగా వచ్చినాయి కదా, చూపెడదామని పెట్టాను అనమాట. మీకు ఇవి నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను ఈ వీడియో 2024 జూన్ 2న తీసానమాట. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మెత్తగా బాగున్నాయి.